బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని తన ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రశాంత్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో బయట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. కారు, బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. జడ్జి ముందు పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని హాజరుపరిచారు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని తన ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. చివరికి ప్రశాంత్ ను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపరిచారు. చెంచల్గూడ జైలుకు కూడా ప్రశాంత్ ను తరలించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వంశీ, మనం ఇక్కడ చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ గత 17వ తారీఖున బిగ్ బాస్ విన్నర్ గా విజేత సాధించిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో ప్రణాళికలు చేశారు. మరి పోలీసులు మోహరించి వెంటనే ర్యాలీ చేయొద్దు అంటూ కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఏదైతే అన్నపూర్ణ స్టూడియో నుంచి పంపించిన నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ అదే ప్లేస్ కి అన్నపూర్ణ స్టూడియోస్ కి పెద్ద ఎత్తున ర్యాలీగా అభిమానులతో వచ్చాడు. మరి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది, వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత రాళ్లు రువైన పరిస్థితి నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 ఎవరైతే ప్రతి ఒక్కళ్ళ పైన ఎవరైతే అక్కడ వచ్చిన వాళ్ళందరిపైన కూడా దాడులు నిర్వహించారు. ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులు కూడా భారీగా నష్టం అయితే చోటు చేసుకుంది. మొత్తం 6 బస్సులపై కూడా ఈ రాళ్ళు అయితే రువిన పరిస్థితి అవుతుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం గల కారణాలపై సీరియస్ అయిన పోలీసు అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసులు ఏదైతే ప్రశాంత్ పైన కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేయడంతో పాటు తన సోదరుడు మహావీర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరిని కూడా A1, A2గా పరిగణన తీసుకుంటూ మరోపక్క ఏదైతే డ్రైవర్స్ ఇద్దరు కారు డ్రైవ్ చేస్తున్నారో ఆ ఇద్దరిపై కూడా రాజుపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ విషయంలో పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు సెన్సిటివ్ కేసు విషయంలో సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మొత్తం అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అయితే చేశారు. పూర్తి స్థాయిలో వ్యవస్థ అంటే ఈ ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేసినా కానీ ఇంత ప్రభుత్వ ఆస్తి కావచ్చు, ఇటు ప్రైవేట్ ఆస్తులు కావచ్చు నష్టానికి చేయడానికి కారణం ప్రశాంత్ అని పోలీసులు అయితే గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు వీడియో రికార్డింగ్లు అన్నింటినీ కూడా పరిగణన తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా ఉన్న ప్రశాంత్ నిన్న రాత్రి గజ్వల్లో తన నివాసంలో తనను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. అరెస్ట్ చేస్తున్న సమయంలో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసిన తర్వాత పోలీసులు అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. తర్వాత స్పెషల్ కోర్టులో జడ్జి ముందు తనను పల్లవి ప్రశాంత్ తో పాటు తన సోదరుని జడ్జి ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే చాలా సీరియస్ గా ఉంటుంది అంటూ కూడా ప్రశాంత్ కి జడ్జి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకో పక్క ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది అంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సెన్సిటివ్ కేసు విషయంలో కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉండదు. అందులో భాగంగానే 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం కాబట్టి ఆ సెక్షన్ల పరిగణనలో తీసుకుంటూ తనకు 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. మరి ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఉండే విధంగా ప్రణాళికలు చేయడంతో పాటు ఎవరైనా ఈ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రైవేట్ ఆస్తులు కావచ్చు నష్టం చేసే విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంటే మాత్రం పోలీసు అధికారులు సీరియస్ అవుతామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్. గణ